వచ్చిన ప్రవీణ్ పూడి గారికి, డేవిడ్స్ అండ్ యువర్ నాట్ అవుట్ సైడ్ మెంబర్ రోల్ రైడ్ అన్న, లెక్క వేణుగోపాల్ గారు, సార్ విసు గారు, ప్రసన్న అన్న, అభిషేక్ అగర్వాల్ గారు, వైవిఎస్ చౌదరి అన్న, లగడపాటి శ్రీధర్ గారు, రవీంద్ర అన్న, సార్ వివేక్ గారు, చందు మోటేట్ గారు అన్న, అందరు నమస్కారం. మా ఈవెంట్ని వాళ్ళ గ్రేస్ చేసి మేము బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా చౌర్యపాఠం. నిఖిల్ ఫస్ట్ ఈ టైటిల్ చెప్పినప్పుడు చౌర్యపాఠం ఏంటి టైటిల్ అనుకున్నాం. వేరే ఇంకా మల్టిపుల్ టైటిల్స్ కూడా గురించి ఆలోచించుకున్నాం. బట్ ఈ సినిమాకి ఈ టైటిల్ పర్ఫెక్ట్ యాప్. సినిమా చూస్తే తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అండి. ఎందుకంటే డెఫినెట్గా ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, ఇది హిట్ సినిమా. 2 years నుంచి కష్టపడ్డాం అందరం, రైట్ ఫ్రమ్ డే 1. దీని వెనకాల చాలామంది ఉన్నారు. ఈ స్టోరీ నిఖిల్ కంటే ముందు నేను త్రినాథన్ గారి దగ్గరికి వెళ్ళాలి. యాక్చువల్లీ నేను షార్ట్ అండ్ క్రిస్పీ ఐల్ ఫినిష్ ఇట్. దీనికంటే ముందు ఒక సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఎందుకో అది మెటీరియలైజ్ అవ్వలేదు అన్ఫార్చునేట్లీ అని అనుకున్నాను. బట్ ఈ రోజుకి అది ఫార్చునేట్. ఎందుకు ఫార్చునేట్ అంటే, అప్పుడు ఎందుకు అన్ఫార్చునేట్ అనుకున్నానంటే, ఆ సినిమా స్టార్ట్ చేసి దానికి చాలా హార్డ్ వర్క్ చేశాను. సినిమా ఆగిపోయింది కొన్ని రీజన్స్ వల్ల. సో ఎందుకు అనుకోకుండా తిరుపతి వెళ్ళాను, స్వామి దర్శనం చేసుకున్నాను. నేను ఒకటే అడిగా, ఐఎమ్ రెడీ టు బ్రేక్ మై బోన్స్, కానీ ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి, ఒక్క ఛాన్స్. కరెక్ట్గా 1 week త్రినాథ్ గారు ఫోన్ చేశారు, ఇంద్ర మనం సినిమా చేస్తున్నామని. థ్యాంక్ యూ అన్న మీరు పైకి వస్తారా బాగుంటుంది ప్లీజ్. అప్పటికే పెద్ద డైరెక్టర్ అయినా ధమాకా 100 కోట్లు, నాతో చేయాల్సిన పనే ఉంది. లేదు నేను లాంచ్ చేస్తాను, నువ్వు చేద్దామన్నారు. సో అక్కడి నుంచి కొంచెం నర్వస్నెస్ స్టార్ట్ అయింది. ఎందుకు కాకపోతే కార్తిక్ ఘట్టంనేని, నిఖిల్ డైరెక్టర్ వీళ్ళు ఒప్పుకోవాలన్నారు. అక్కడి నుంచి మేము జూబ్లీ స్టార్బక్స్, ఐ స్టిల్ రిమెంబర్ అన్న, అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టుకున్నాం. కార్తిక్ అన్న నన్ను చూశారు, ఈ కుర్రోడు బాగున్నాడు అన్నారు. సో లుక్ టెస్ట్ చేసుకున్నాడు ఆయన కూడా. లేదు ఈ క్యారెక్టర్కి ఈయనే యాప్ట్, విల్ గో హెడ్ అన్నారు. సో అలా ఈ సినిమా స్టార్ట్ అయిందండి. అండ్ కమింగ్ టు కార్తిక్ అన్న, ఈ సినిమా స్టార్ట్ అయ్యక ముందు ఆయనకి నాకు బ్లడ్ రిలేషన్ ఏం లేదు. బట్ వన్ స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయాం. కార్తిక్ ఘట్టంనేని మా అన్న అని చెప్పుకుంటాను. ఎందుకంటే ఆయన అప్పటికే కార్తికే చేస్తున్నాడు, దమ్మకా చేస్తున్నారు. నాకు చెప్పారు ఈగల్ కూడా ఆల్మోస్ట్ లాక్ అయిపోయింది రవితేజ గారితో. సో వీళ్ళందరూ ఒక కొత్త అప్కమింగ్ బడ్డింగ్ ఆర్టిస్ట్, నాలాంటి వాళ్ళు, పాయల్ లాంటి వాళ్ళు, లేదంటే మ్యాడీ, అంజీ, సలీం ఫేకుల్ లాంటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఒక న్యూ ఏజ్ మూవీ క్రేజీ ప్రాజెక్ట్ చేయాలంటే దానికి ఫస్ట్ త్రినాథ్ గారు లాగా గట్స్ ఉండాలి. ఇంకొకటి వాళ్ళకు కూడా స్టార్స్తో చేసుకుందాంగా, మన స్టార్ డేట్లు ఇస్తున్నారు కదా వీళ్ళు ఎందుకు అని అనుకుంటే ఈ ప్రాజెక్ట్ అయ్యేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ త్రినాథ్ అన్న. కార్తిక్ భయ్య ఇక్కడ లేరు, ఈగల్ సక్సెస్లో ఉన్నారు. సో ఆయన ఇక్కడ లేకపోయినా ఆయన థాట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి నాకు తెలుసు. కార్తిక్ భయ్య థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మీ. ఐ లవ్ యూ సో మచ్, నేను మీకు తెలుసు. యా నిఖిల్ బ్రో మీరు పైకి రండి ప్లీజ్. బ్రో ఇక్కడ ఉన్నాను పర్లేదు. నిఖిల్ గొల్లమారి, ద యంగెస్ట్ కిడ్, అందరికంటే ద యంగెస్ట్ పర్సన్ ఇన్ అవర్ టోటల్ కాస్ట్ అండ్ క్రూ. కానీ అతనికి ఉన్న క్లారిటీ నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ డే నుంచి మీ జర్నీ చేస్తున్నాం. ద టోటల్ జర్నీ ఈజ్ ఎ రోలర్ కోస్టర్ జర్నీ రైడ్. నేను ఏ రోజన్నా చూస్తాను ఆయన ఒక్కసారన్నా ఎక్కడైనా ఒక మూమెంట్లో అన్నా he'll lose his patience, he'll lose his temper, but never ready.
నెవర్ అండి. నిఖిల్ బ్రో, మనం షూటింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో అంటే మీరు షార్ట్ సెటప్ చేస్తున్నప్పుడు నేను కార్తీక్ భయ్య పక్కకి వెళ్ళి నార్మల్గా మాట్లాడుకుంటున్నాం. నీకు ఒక విషయం చెప్పాలి, అసలు ఈ సినిమాలో నువ్వు హీరో కంటే వేరే ఆప్షన్స్ కూడా ఇచ్చాను, వేరే బ్యానర్ కూడా ఇచ్చాను. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్. పెద్ద బ్యానర్ కూడా ఇచ్చాను నిఖిల్కి, చేద్దామా అని. నో, నక్కిన తినాదా అన్న బ్యానరే చేద్దాం, ఈ అబ్బాయే యాప్టు, ఇతనే చేద్దాం అని. దీనికంటే ఎస్టాబ్లిష్డ్ బ్యానర్ గురించి చెప్తున్నానండి నేను. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఏ నేమ్. సో వాళ్ళు కూడా రెడీ టు ప్రొడ్యూస్ దిస్ మూవీ విత్ సమ్ అదర్ ఫెమిలియర్ హీరో. లేదు, నాకు ఇతనే కరెక్ట్, నిఖిల్ తినాద్ గారే కరెక్ట్ అని చెప్పి నన్ను చూస్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ బ్రో. యా, ఈ పోస్టర్లో 5గురు ఉన్నట్టు ఈ సినిమాలో కూడా 5గురు. ఎవరు ద మెయిన్ క్యాండిడేట్స్ అంటే ఆబ్వియస్లీ ఫస్ట్లీ ద స్టోరీ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఈ సినిమాలో. సెకండ్ స్టార్ ఎవరంటే నక్కిన్ తినాద్ గారు. థర్డ్ స్టార్ ఎవరంటే కార్తీక్ ఘట్టమనేని. ఫోర్త్ స్టార్ ఎవరంటే ఈను. ఫిఫ్త్ స్టార్ నేను చెప్పుకోవచ్చుగా, ఆబ్వియస్లీ నేనే. థ్యాంక్ యూ సో మచ్ డేవిడ్ బ్రో. మీకు స్పెషల్ ఇంట్రడక్షన్ ఉంటుంది, నేను ఇప్పుడు పిలవను. సో మీరు ఆల్రెడీ అరేంజ్ చేసుకునే ఉంటారు. అది ప్రిపేర్ అయ్యి వచ్చాడు. అదే ఈ మ్యూజిక్ డైరెక్టర్ డేవ్ జాన్స్ అండి. ఆల్రెడీ ఈగల్కి ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇచ్చాడు. ఒక 1 వీక్ బ్యాక్ ఆల్మోస్ట్ 4 రీల్ వరకు చూశానండి. సినిమా నెక్స్ట్ లెవెల్ చేశాడండి. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ డిసెప్టివ్ స్టేట్మెంట్స్ ఫర్ ఎగ్జాగరేటింగ్ ద మూవీ అండి. హానెస్ట్గా చెప్తున్నా, హానెస్ట్ వర్క్. ఒక న్యూ పీపుల్, న్యూ ఏజ్ మేకింగ్తో వచ్చాం. దీనికి తోడుగా ఒక పర్ఫెక్ట్ సూపర్గా ఆర్ఆర్ ఇచ్చాడు. దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఎ థియేటర్ ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ డేవ్స్ అండ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. అండ్ నాగేంద్ర భయ్య రాలేదు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర భయ్య గురించి నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. హీ హ్యాడ్ డన్ ఏ వండర్ఫుల్ ఆర్ట్ వర్క్. సినిమాలో ఆల్మోస్ట్ 13 సెట్స్ అన్నా, 14 సెట్స్, 14 అంటానా, సారీ 14 సెట్స్ వేశారు. సో వండర్ఫుల్గా ఆయన పనితనం మీకు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది, బిహైండ్ ఈచ్ ఫ్రేమ్లో. అండ్ ఉత్తరా, కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇట్స్ ఓకే, కమ్. షీ ఈజ్ అన్ ఎడిటర్. షీ ఆల్రెడీ డన్ ద కార్తికేయ 2 అండ్ షీ హ్యాడ్ డన్ మెనీ మూవీస్. అండ్ ఈగల్ కూడా చేశారు తనే. సో ఈ మూవీకి హోల్ అండ్ సోల్గా తనే ఎడిటర్. థ్యాంక్ యూ సో మచ్ ఉత్తరా, థ్యాంక్ యూ సో మచ్. ఒక అమ్మాయి ఎడిటర్, అది గ్రేట్ ఇక్కడ. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద బెస్ట్. ఐ నో హౌ బిజీ యు ఆర్. ఈ అమ్మాయి చాలా బిజీ అండి. మల్టిపుల్ ప్రాజెక్ట్స్, ఈగల్ ఒకటి, ఇంకొక ప్రాజెక్ట్స్ చేస్తున్నట్టే ప్యారల్గా. చౌర్య పాఠం కూడా ఇంపార్టెంట్, లేకపోతే నాకు ఒక పాఠం అన్నట్టు. సో ఇదే నా పాఠం అన్నట్టు తను వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సలీం భయ్య, ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ దిస్ మూవీ. ఎప్పుడంటే కూడా రెడీ. అంటే సెట్లో కొంచెం టీ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, కానీ ఈజ్ ఆల్వేస్ దేర్. బట్ ఈ సినిమాకి హైలైట్ ఆయనే అవుతారు. సో యా, అంజి గారు, when this movie started, everyone is a fresher అండి, ఆల్మోస్ట్ లైక్ is they are not familiar with to the people. సో ఈ సినిమా స్టార్ట్ అయ్యాక యా లక్ అనే చెప్పుకోవచ్చు. పాయల్కి మలబార్ గోల్డ్ ఎన్టీఆర్ గారు యాడ్ వచ్చింది. తర్వాత సలీఫేక్ ఈజ్ ఆల్రెడీ ఫెమిలియర్. బలగం, ఇలాంటి సినిమాలు చాలా రిలీజ్ అయినాయి సార్ది. మా మ్యాడీది, ఆల్మోస్ట్ ఈగల్, నెక్స్ట్ మంది, నెక్స్ట్ ఇంకా అనౌన్స్ చేయలేదు వివేక్ సారు. సో ఆ మూవీలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ చేస్తున్నారు. సో ఇదండి, నేను సినిమా గురించి తక్కువే మాట్లాడాను. నా గురించి, సినిమా గురించి నేను సక్సెస్ అయ్యాక మాట్లాడతాను. ఎందుకంటే సక్సెస్ అయినాకే మన మాట వింటుంది ప్రపంచం. యా, ఇప్పుడు నేను ఎక్కువ చెప్పను. నాకు ఆపర్చునిటీ ఇచ్చిన వీళ్ళందరికీ చెప్పాను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నా. తిన్నాదన్నా, ఒక పాయింట్ ఆఫ్ స్టేజ్లో మనం ఒక గోల్ పెట్టుకుని మనం ముందుకెళ్తుంటే ఎక్కడో ఒక హడ్డిల్స్ వస్తాయి. ఆ హడ్డిల్లో మనకి చెయ్యి పట్టుకుని మనల్ని పైకి లాగౌట్ కావాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నన్ను హెల్ప్ చేశారు. సో ఐఎమ్ నాట్ థ్యాంక్ఫుల్ అన్నా, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ, టు కార్తిక్ భయ్య అండ్ టు నిఖిల్. థ్యాంక్ యూ సో మచ్. యా.